ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అప్పులు తీసుకోవడం ఉండదని రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ వైపు తీసుకువెళ్తామని పదే పదే చెప్పారు కూటమి నేతలు. అటు ఎల్లో మీడియా కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాస్తూ వచ్చింది. 10,000 కోట్లు అప్పు తీసుకున్నా కూడా అది పెద్ద తప్పేం కాదన్నట్లుగా ఆ మీడియా ప్రచారం కూడా చేయడం మనం చూసాము. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే 11,000 కోట్ల అప్పు చేయబోతుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనేది ఈ వార్త సారాంశం. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు, జీతాలు, అలాగే వడ్డీలు కట్టేందుకు గాను అప్పు తీసుకోనుంది చంద్రబాబు కూటమి సర్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పు చేయబోతున్నాయి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మొత్తం 4.73 లక్షల కోట్లు బహిరంగ మార్కెట్లో నుంచి అప్పులు తీసుకోబోతున్నాయనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే అప్పులు తీసుకోబోతున్న లిస్టులో 2 తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం జనవరి నుంచి మార్చి త్రైమాసికం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 11,000 కోట్ల అప్పులు చేయబోతోంది. అయితే అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం 30,000 కోట్ల అప్పు చేయబోతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి 10,000 కోట్లు అప్పు తీసుకున్నా కూడా నానా రచ్చ చేసిన ఈ మీడియా కానీ ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అప్పు తప్పే కాదన్నట్లుగా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ కూటమికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఆ మాత్రం చేయకూడదా అంటూ ఇప్పుడు ప్రశ్నించే వైఖరి మనం చూస్తున్నాము.